ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే మామ, అర్జెంటుగా మన స్పాట్కి వచ్చేసి. అరే ఎందుకురా? హలో. అరే తల్లి, నాన్నకి కొంచెం అర్జెంట్ పని ఉంది, తొందరగా వచ్చేస్తాడమ్మా. సరే నాన్న. నాన్న, ఏంట్రా కన్నా? నాకు ఒక ఐస్ క్రీమ్ తీసుకురా నాన్న. ఓకే తల్లి. 10 అమ్మా. అరే వస్తున్నా, దారిలో ఉన్నా, కొంచెం ఆగరా. ఏ రామమ్మ మీరు ఇక్కడ ఉన్నారు? వాడేందో అర్జెంట్ ఫోన్ చేసి రమ్మన్నాడు. నాకు కానీ ఫోన్ చేసినాడు రా, ఏదో అర్జెంట్ అంట, పోయి చూద్దాం పదా. ఏరా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఈరోజు సండే కదా మామ, మంది వేద్దామని సెట్ చేసిన. మరి చెప్పొచ్చు కదరా. అబ్బా మామ, వేసుకుందాం పదా. రే ఆగరా, నువ్వెక్కడికి రా? చాలా రోజుల తర్వాత మందు మామా, పోయేస్తా. వాళ్ళకంటే పని పట్టలేదు, పిల్లం పిల్లలు లేరు, ఆవారగాలి వాళ్ళు. నీకెందుకు రే ఇవన్నీ? 10 నిమిషాలు మామా, వచ్చేస్తా. రే వద్దురా. 10 నిమిషాలు వచ్చేస్తా. చెప్తే విన్నాడు వీడు. కొల తీసి చూడడంలో నిన్ను మంచిగా ఎవరు లేడరా. ఏదో మీ అభిమానం రా. ఒరే వీనికి ఎక్కువ అయిపోయిందిరా. సరే మామ, నెక్స్ట్ సండే కలుద్దాం. రేయ్ పాప ఫోన్ చేసింది, ఐస్ క్రీమ్ తెమ్మని, పోయేస్తా. రే 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 ఇంతలా తాగున్నావు, బండి తొలగలవా? రేయ్ నా డ్రైవింగ్ పేరు పెడతావురా? సరే భద్రంగా వెళ్ళి కాల్ చేయి, ఓకేనా? వస్తున్నానన్నా, ఐస్ క్రీమ్ తీసుకొస్తా. పది నిమిషాల ఆనందం కోసం చూసుకుంటే మన కుటుంబాలు రోడ్డున పాలవుతాయి. అందుకోసమే మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకండి. ఎవరికి తెలుసు ముందు ఏ ప్రమాదం పొంచి ఉందో. నాకు ఒక ఐస్ క్రీమ్ తీసుకురా నాన్న. ఓకే తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి. అయ్యయ్యో, ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది. రే బాబు, తమ్ముడు తమ్ముడు